ఐగన్ వాల్యూస్ చూద్దాం. సో ఈరోజు మనకి ఐగన్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా వచ్చి డేట్ ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా ఐ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఏ సబ్స్టిట్యూట్ చేస్తాం 3 2 3 అండ్ 2 1. సో ఏ మ్యాట్రిక్స్ పెడతాం. మైనస్ లాంబ్డా ఐ అంటే మనకి లాంబ్డా 0 0 లాంబ్డా అంటే మనకి ఐ అంటే మనకి ఏంటి మ్యాట్రిక్స్ ఆఫ్ 1 0 0 1 అని అర్థం. సో లాంబ్డా ఇంత మల్టిప్లికేషన్ చేస్తే లాంబ్డా 0 0 లాంబ్డా వస్తుంది. అంటే లాంబ్డా 1 జర్ లాంబ్డా, లాంబ్డా 0 జర్ 0 అండ్ 0 లాంబ్డా జర్ 0 అండ్ 0 1 జర్ లాంబ్డా, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో మైనస్ చేద్దాం. సో 2 మైనస్ లాంబ్డా, 3 మైనస్ 0 3 అండ్ 2 మైనస్ 0 2, 1 మైనస్ లాంబ్డా 1 మైనస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0. సో డెట్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో 2 మైనస్ లాంబ్డా ఇంటూ 1 మైనస్ లాంబ్డా and minus 3 into 2 is equal to 0. So 2 1s are 2, 2 lambdas are minus 2 lambda, minus lambda into 1 minus lambda into minus lambda plus lambda square minus 3 into 2 అంటే 6, that is equal to 0. So lambda square minus 2 lambda minus lambda minus 3 lambda, so minus 6 plus 2 minus 4 is equal to 0. సో ఇక్కడ మనకి ఫ్యాక్టరైజేషన్ అనమాట. సో లాంబ్డా స్క్వేర్ మైనస్, సో మైనస్ 3 లాంబ్డా అంటే మైనస్ 4 లాంబ్డా ప్లస్ లాంబ్డా రాసుకోవచ్చు. అండ్ ఇక్కడ లాంబ్డా కామన్ తీద్దాం. సో లాంబ్డా ఇంటూ లాంబ్డా మైనస్ 4 ప్లస్ ఇక్కడ 1 కామన్ తీస్తే లాంబ్డా మైనస్ 4. సో మనకి ఇక్కడ వచ్చే వాల్యూస్ ఏంటి, లాంబ్డా ప్లస్ 1 ఒకటి అండ్ లాంబ్డా మైనస్ 4 ఒకటి 0. సో మనకి ఐగన్ వాల్యూస్ ఏంటి, ఇక్కడ లాంబ్డా అనేది మైనస్ 1 ఒకటి అండ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 4 అనేది ఒకటి.